మనం చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఆత్మీయంగా ఎంతవరకు బలపడుతున్నామో మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎలా అండి? ఆత్మీయంగా మనం ఎలా బలపడగలుగుతున్నాం, ఆత్మీయంగా మనం ఎలా జీవించగలుగుతున్నాం, ఆత్మీయంగా దేవుని సహవాసంలో ఎలా మనం బ్రతకగలుగుతున్నాం అనే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుని మీద ఆనుకుని దేవునితో చేసే సహవాసంలో దేవుడు మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తాడు. అవునండి, మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు అంటారా లేదా? చేస్తున్నాడు. ఎన్నో రకాలుగా ఆయన ఎన్నో మేలులు అధికమైన ఆయన కృపను బట్టి మనకి ఎన్నో విధాలుగా ఆయన సహాయం చేస్తున్నాడు. అయితే ఆయన చేసిన సహాయము మనం మర్చిపోకుండా మన జీవితాల్లో ఆయన చేసిన ప్రతి సహాయమును జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఏంటండి? ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? అందరూ బ్రతకాలి. ఆయన మేలులను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నాయన, నా కుటుంబంలో ఈ మేలు చేస్తావు, నా భార్య పట్ల ఈ మేలు చేస్తావు, నా భర్త పట్ల ఈ మేలు చేస్తావు, నా బిడ్డల పట్ల ఈ మేలు చేస్తావు అని ఆయన చేసిన మేలును ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన చేసిన మేలును ఏదియు మరవద్దు అని బైబిల్ అంటుంది. ఆయన చేసిన మేలులు మనం మరచిపోకూడదు. మన జీవితాల్లో అనేకమైన మేలులు ప్రభు చేశారండి. ఎన్నో మేలు చేశారు, ఎన్నో కార్యాలు చేశారు. ఎంతో నశించిపోయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడని లేఖనాలు అంటున్నాయి. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడని మీరు అందరూ నమ్మాలి. దేవుని బిడ్డలారా, ఏమని నమ్మాలి? నశించిపోయిన దానిని, అందరూ చెప్పండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నశించిన మనందరినీ కూడా వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నారు అంటుంది. మరి ఈరోజు నశించిపోయిన వారిని ఆ రక్షించే ప్రభు ఉండగా ఎందుకు మనకి చింత, ఎందుకు మనకు భయం, ఎందుకు మనకు ఆందోళన? సమస్తమును ఆయన బాగు చేస్తున్నాడని వాక్యం అంటుంది కదా. సమస్తమును ఆయన చేయగలడు అని దేవుని వాక్యం అంటుంది కదా. మరి ఈరోజు మనం సమస్త కార్యములను బట్టి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఆయన చేసిన కార్యములు ఏది మరవని వ్యక్తులుగా మనం జీవించాలి అంటుంది వాక్యం. అవును, ఈరోజు ప్రభు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో మేలు చేశారు, ఎన్నో ఎన్నో అద్భుతాలు చేశారు. ఈరోజు కాదు, ఎప్పుడో నశించిపోయిన మనల్ని ఈరోజు దేవుడి సన్నిధిలో స్తుతించడానికి ఆ ప్రభువే మనల్ని ఇక్కడ తీసుకొచ్చి ఏం చేశారండి చెప్పాలి. ఈ యొక్క పునరుత్థాన దినమందు ఈ ఆరాధనలో ఆయన వాక్యాన్ని వినటానికి పనికొచ్చే ఫలించే ఒక పాత్ర, అభివృద్ధి ఒక కుటుంబంగా నువ్వు ఉండాలని క్రీస్తు నన్ను ఎక్కడ తీసుకొచ్చాడండి? ఆయన సన్నిధిలోనికి నడిపించాడు. ఆయన సన్నిధికి ఎందుకు వచ్చాం చెప్పండి? మనం ఎందుకు వస్తున్నాం ఆయన సన్నిధికి? ఏమండి, ఎందుకు వస్తున్నాం ప్రభు ఒక సన్నిధికి చెప్పాలి? ఆయన 6 దినములు కష్టపడి 7వ దినాన్ని ఏం చేస్తారు? ప్రభు విశ్రాంతి తీసుకున్నారు అంటుంది వాక్యం. అంటే ఆయన విశ్రాంతి తీసుకుని అది మంచిదని దానిని ఏం చేశాడంట? ఆశీర్వదించును అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఇది ఆశీర్వాద దినము కదండి. 6 దినాలు మనం కష్టపడి ఈ 7వ దినాన్న దేవుడి సన్నిధిలోనికి వచ్చి మనం కూర్చున్నప్పుడు ఈ 7వ దినము ప్రభు ఆశీర్వదించిన దినము కనుక ఎవరైతే ఈ దేవుడి సన్నిధిలో ఈరోజు మనం కూడి ఉంటామో మనందరము ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఉద్దేశం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని దానిని జాగ్రత్తగా చేతబట్టి ఆ వాక్యమును నీ హృదయంలో భద్రపరిచి ఫలించవలసింది ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము మన హృదయాలలో ఫలిస్తూ ఉంటే మన కుటుంబాలు ఫలిస్తాయి, నీ యొక్క భర్త ఫలిస్తాడు, నీ యొక్క భార్య ఫలిస్తుంది, నీ బిడ్డలు ఫలిస్తారు. వీరంతా ఫలించాలంటే నీ హృదయంలో వాక్యము ఫలించాలి. నీ హృదయంలో దేవుని వాక్యమును భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరచబడినప్పుడు అది మనలో ఫలిస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్యం ఫలించే కొద్ది నీ కుటుంబం ఫలిస్తుంది. తెలుసు, దేవుని వాక్యము నీ హృదయంలో ఏం చేయబడాలి? ఫలిస్తూ ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఎప్పుడు ఏం చేస్తుండాలి? నువ్వు జ్ఞానిస్తూ ఉండాలి. ఆ రీతిగా నువ్వు వాక్యాన్ని జ్ఞానిస్తూ నవరు వేస్తూ ఉన్నప్పుడు
ఏ రీతిగా వాక్యము నీ హృదయంలో ఫలిస్తుందో అలా నీ కుటుంబము ఏం చేయబడుతుంది చెప్పండి, ఫలిస్తుంది. ఫలించాలి. నువ్వు రోజు రోజుకి అంచులంచులుగా ఎదగాలన్నదే దేవుడి ఉద్దేశము. అవునా కదండి? రోజు రోజుకి ఏం చేయబడాలి? ఎదగాలి, అభివృద్ధిలోనికి రావాలి. ఏ అభివృద్ధిలోనికి రావాలి? ఆత్మపరంగా నువ్వు ఫలించాలి. లోకపరంగా ఫలించటం కాదు, ఏ పరంగా? ఆత్మపరంగా ఫలిస్తే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవుడికి స్తోత్రం చెప్పాలా? ప్రతి దాని మీద నీకు అధికారం ఉంటుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆత్మఫలంగా ఫలిస్తున్నప్పుడు, ఆత్మఫలంగా మనం ఫలిస్తూ ఆయన వాక్యానికి లోబడి నువ్వు బ్రతుకుతున్నంత కాలము దేవుని అధికమైన కృప ఏం చేస్తుందని చెప్పండి, మనల్ని వెంబడిస్తుంది, విడిచిపెట్టదు. ఆయన కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యానికి నువ్వు లోబడి విధేయత చూపిస్తూ నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని యందు నువ్వేం చేయాలంట? బ్రతుకుతూ, భయపడుతూ, వాక్యానికి ఆ ఒక వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు నడిచినంత కాలము నీ కుటుంబము నువ్వు ఆశీర్వాదకరమే. ఆమె చెప్పండి. అవునండి, ఆశీర్వాదకరంగానే ఉంటాం. అందుకనే ఆయన సమస్తము ఏం చేసేవాడుగా ఉన్నాడంట? బాగు చేయవాడిగా ఉన్నాడంట వాక్యము. చూడండి, ఆ మాట చూసి ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుని మరి ముందుకు వెళ్ళిపోతాం. అమ్మా, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. మరి ప్రభు అంటా ఉన్నాడు ఏంటంట? ఈయన సమస్తమును ఏం చేసి ఉన్నాడు చెప్పండి. అంటే దేనినైనా బాగు చేసేవాడే నీవు నమ్మిన క్రీస్తు. గట్టిగా చెప్పట్లు పడదా ఒకసారి అన్నారు కూడా. నీవు నమ్మిన దేవుడంట సమస్తమును బాగు చేసేవాడు. అయ్యా ప్రభు, నువ్వు ఇది బాగు చేస్తాను, అది బాగు చేయడానికి లేదు. దేనినైనా బాగు చేస్తాడు, దేనినైనా బాగు చేయగలడు. కనుకనే సమస్తమును బాగు చేస్తాడని ఇక్కడ వాక్యం అంటుంది. నీ భర్త బాగోకపోతే భర్తను బాగు చేస్తాడు దేవుడు. నీ భార్య బాగోకపోతే నీ భార్యను బాగు చేస్తాడు దేవుడు. నీ తల్లిదండ్రులు బాగోకపోతే వారిని బాగు చేస్తాడు దేవుడు. నీ బిడ్డలు బాగోలేదా? దేవుడు బాగు చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనకి సమస్తము సాధ్యమే. అవునండి, అసాధ్యమైనది ఏది లేదు. మనకి అసాధ్యమేమో, కానీ దేవునికి అసాధ్యమైనది లేదంట. అందుకని వాక్యం అంటుంది ఆయన ఏం చేసేవాడంట? సమస్తమును బాగు చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్తా హల్లెలూయా. సమస్తమును బాగు చేసే దేవుడు నీతో ఉన్నప్పుడు ఎందుకండి దిగులు? ఎందుకండి నీకు బెంగ? ఎందుకు నీకు బాధ? ఎందుకు నీకు ఆందోళన? ఎందుకు నీకు భయం? దేవుని వాక్యం అంటుంది కదా, సమస్తమును ఆయన బాగు చేస్తాడు. సమస్తమును బాగు చేసే దేవుడు నీతో ఉంటే ఎలాంటి స్థితినైనా పరిస్థితినైనా మార్చే దేవుడు నీతో ఉన్నాడు. మరెందుకు నువ్వు భయపడుతున్నావు? అయ్యా, ఇంక నా భర్త బాగుపడడు, ఇంక నా భార్య బాగుపడదు, ఇంక నా కొడుకులు, నా కూతురు, అయ్యా వీళ్ళలో బాగు రావట్లేదు, స్నేహాలు, చెడు స్నేహాలతో మీరు పాడైపోతున్నారయ్యా అంటావా నువ్వు? ఖచ్చితంగా ఆయన వాక్యం అంటుంది సమస్తమును బాగు చేయవాడు. హల్లెలూయా. సమస్తమును బాగు చేసే దేవుడు ఆయన. అందుకని విశ్వాసం ఉంచి ఏం చేయాలంట? దేవుని మీద నువ్వు ఆనుకుని, అయ్యా నా స్థితిని, నా పరిస్థితిని నీ జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నువ్వు నా జీవితంలో ఎన్నో మేలు చేసావు కదా, ఎన్నో మేలు చేసిన దేవా, నా జీవితంలో ఇదిగో ఇది కొదువై ఉంది నా బ్రతుకులో. ఇదిగో ఈ సమస్య నన్ను పీడిస్తుంది, ఈ వ్యాధి నన్ను పీడిస్తుంది, ఈ భయంకరమైన వ్యసనం నన్ను పీడిస్తుంది అని నువ్వు మోకరిస్తే చాలు, సమస్తమును బాగు చేసే దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్. సమస్తమును సరిచేసే దేవుడు మనతో ఉన్నాడు. కనుక నీవు భయపడిన అవసరం లేదంటుంది వాక్యము. కాబట్టి భయపడిన అవసరం లేదు. నువ్వు ధైర్యం కలిగి, బ్రహ్మ నా జీవితంలో ఎన్నో మేలు చేసావయ్యా, ఈ ఒక్క మేలు చేయని నువ్వు అడుగుతావా దేవుడు? ఏమండి, ఈరోజు దేవుని సన్నిధి కావచ్చు, ఎక్కడైనా ఇగో నాకు ఏ సమస్య లేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎత్తలేదు కదా. ఆ అమ్మాయి ఒత్తింది చెయ్య. ఎందుకో తెలుసా? ఆ పిల్లకి సమస్య ఏంటి? చిన్న పిల్ల ఆడుకుంటూనే ఉంటుంది, ఏ సమస్య తెలియదు. మనకి సమస్య లేని వ్యక్తులు ఉంటారా? ఏమండి, ఉంటారా? ఉండరండి. కానీ ఎన్ని
ఎన్ని సమస్యలున్నా నువ్వు ఆనుకున్న దేవుడు గొప్పవాడు కనుక ఆ సమస్యల నుంచి విడిపించి సమస్తమును బాగు చేసే దేవుడు. ఆమె చెప్పండి. అందుకనే నీకున్న సమస్యను బట్టి నువ్వు భయపడొద్దు, నీకున్న వ్యాధిని బట్టి నువ్వు భయపడొద్దు. అయ్యో నా కుటుంబం ఎలాగుందా అనుకుంటావు, నువ్వు భయపడొద్దు. దేవుడి మీద ఆనుకున్న వారు ఎవరు పాడైన కుటుంబము లేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మీద ఆనుకుని ప్రభా నా బ్రతుకును నా ఒక సమస్తమును నాలో ఉన్న లోపములన్నిటినీ నీ చేతులకు అప్పచెప్తున్నా అంటావా నువ్వు? అనగలిగితే తప్పక ఆయన సమస్తమును సరిచేసే శక్తిమంతుడు అంటుంది వాక్యం. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు రాజు వీరంతా యుద్ధానికి వెళ్తూ ప్రయాణం అవుతూ ఉన్న ఒక త్రోవలో ఆ వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం. రండి, వాక్యం తెరవండి. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి, మరి 10, 11వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేయండి. చూడండమ్మా, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులైన మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా యెహోషాపాతు ఇలా చెప్పును, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవర్తనలో ఒకడైనను ఇచ్చటలేడా అని అడిగిను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఇలా చెప్పును, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు అన్నాడంట, అయ్యా ఇక్కడ ప్రవర్తలు ఎవ్వరూ లేరా? ఎందుకో తెలుసా? వీరు మోయాబీ దేశం మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఈ మోయాబీ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా 7 దినములు ప్రయాణం చేశారు వారు. 7 దినాలు ప్రయాణంలో వారికి ఏం జరిగిందంటే త్రాగటానికి నీళ్లు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, త్రాగటానికి నీళ్లు, భయంకరమైన ఎడారిలో ప్రదేశంలోకి వారు వచ్చేసారు. త్రాగటానికి నీళ్లు లేవు. వాళ్ళు ప్రయాణం చేసే ఆ గుర్రాలకు, గాడిదలకు, వేటికి నీళ్లు లేవు. శక్తిని కోల్పోయారు. శక్తిని కోల్పోయి వారు ప్రార్థిస్తున్నారు, అయ్యో ఇక మనం 7 దినాలు ప్రయాణం చేసాం, మనం బలవంతులుగా ఉన్న మనం బలహీనులుగా అయిపోయాం కాబట్టి మోయాబీ వాళ్ళ చేతులకి అప్పచెప్పడానికి యెహోవా మనల్ని ఇక్కడికి తోడుకొచ్చాడేమో. చూశారు, వాళ్ళ జీవితంలో ప్రభు చేసిన కార్యాలు ఎన్నో చూశారు. వాళ్ళ జీవితాల్లో ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. వాటన్నిటిని ఎరిగి ఉన్న ప్రజలు అంటున్నారు, యెహోవా మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడండి? మన శత్రువుల చేతికి అప్పగించడానికే తీసుకుని వచ్చాడు. చూసారా వాళ్ళ మూర్ఖత్వం? చూసారా దేవుడు చేసిన మహిమను, దేవుడు చేసిన కార్యములను చూసి కూడా వారు అంటున్నారు, ఇదిగో ఈ శత్రువు చేతికి మనల్ని అప్పగిస్తున్నాడు. శత్రువు చేతికి అప్పగించేవాడైతే ఎందుకు ఇంత దూరం నువ్వు ప్రయాణం చేసి రావటం? ఎందుకు 7 దినాలు ప్రయాణం చేసావు? ఈ రోజు నువ్వు ఎన్నో రోజులు ప్రయాణం చేసి ఎక్కడెక్కడ నుండో ఎన్ని దేశాలు, రాష్ట్రాలు తిరిగి ఈ స్థలంలోకి వచ్చావో తెలుసా నీకు? ఎన్ని ప్రయాణాలతో, ఎన్ని శ్రమలతో, ఎన్ని దుఃఖకరమైన పరిస్థితుల్లో నువ్వు ఈ స్థలంలోకి వచ్చావో తెలుసా నువ్వు? 7 దినాలు ప్రయాణం చేసిన వాళ్ళు అంటున్నారు, శత్రువు చేతికి మనల్ని అప్పగించడానికే యెహోవా మనల్ని ఇక్కడికి తోడుకుని వచ్చాడు. ఇక్కడ ఎవరైనా ప్రవర్త ఉన్నాడా? ప్రవర్త ఏం చేస్తాడు? ప్రవర్త రక్షించడు, కానీ రక్షింపబడే మార్గాన్ని తెలియచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇదిగో ఏలియా చేతుల మీద నీళ్లు వేసిన వాడు ఎవరండి? ఎలీషా అనే ఒక ప్రవర్తికుడు ఉన్నాడండి. ఆయన దగ్గరికి మనం వెళ్దాం. ఆయన ఈ శత్రువుల నుండి, ఈ బాధ నుంచి విడిపించబడే మార్గం ఏదైనా తెలియచేస్తారేమో. చూసారు, ఒక్కొక్క మారు నువ్వు శ్రమలో పడినప్పుడు, నువ్వు కష్టంలో పడినప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? నువ్వు ఆత్మపరమైన వ్యక్తుల్ని ఆశ్రయించాలి. చెప్పండి, ఎవరిని? అందరూ చెప్పాలి. అంటే మాంసపరమైన వ్యక్తులను కాదు,
ఆత్మపరమైన వ్యక్తులను. అలాంటి తప్పును ఆశ్రయించినప్పుడు ఇక్కడ ఎలీషా వాళ్ళకి ఇచ్చిన ఒక సలహా, ఈరోజు మనకి ఆత్మపరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తే మనకి ఒక మంచి సలహాను మనం పొందగలప్పుడు దేవుని పెట్టారా. అదే లోకపరమైన వ్యక్తుల్ని ఆశ్రయించావనుకో, లోకపరమైన స్నేహాలతో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా సలహా అడిగావనుకో, నేను బాగు చేసే సలహా వాళ్ళు ఇస్తారా? నువ్వు పాడయ్యే సలహా వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ నిన్ను బాగు చేసే సలహా వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకో తెలుసా? వాళ్ళు ఎవరు చెప్పండి? మాంసపరమైన వ్యక్తులు, శరీరపరమైన వ్యక్తులు, లోకపరమైన వ్యక్తులు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సహాయము రాదు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మేలు నీ జీవితంలో జరగదు. నీ జీవితంలో మేలు చేయబడాలి అంటే ఆత్మపరమైన వ్యక్తులతో నువ్వేం చేయాలి? సహవాసము చేస్తే నువ్వు జీవించే జీవితం ఆ ఆత్మపరమైన వ్యక్తి ఎలా నడవాలో నీకు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పరు అందరూ కూడా. సహాయం చేస్తాడా? చెప్పరా? అంటే నువ్వు ఏ రీతిగా నడవాలో సలహా ఇవ్వగలడు. అంటే ఇక్కడ ఎలీషా దగ్గరికి వచ్చిన వారందరికీ ఒక మంచి సలహాని ఇచ్చాడు దేవుని బిడ్డలారా. వాళ్ళు అంటున్నారు, 7 దినాలు ప్రయాణం చేసి వచ్చామయ్యా, 7 దినాలు ప్రయాణంలో మాకు నీళ్ళు లేవు, బలహీనులు అయిపోయాం. ఈ సమయంలో మోయాబీలు మా మీదకి యుద్ధానికి వస్తే మేము యుద్ధం చేయలేం, ఏం చేపడతాం? వాళ్ళ చేతిలో మేము సచ్చిన వారిగా ఉంటాం అని వీళ్ళు ఎప్పుడైతే ఆ రీతిగా మాట్లాడుకుంటా ఉన్నారో బిడ్డలారా, ఇక్కడ ఎలీషా అనబడిన ఈ ప్రవక్త వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని మనం చూసి మనం ముందుకు వెళదాం. హల్లెలూయా. చూడండి 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా వర్షమే కాని రాకపోయినను నీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలు. దేవునికి స్తోత్రం చెప్తావా? ఈ లోయ ఏమని చేయబడుతుందంట? నీళ్లతో నింపబడుతుంది. ఏం చేస్తే నీళ్లతో నింపబడుతుంది? అందరూ చెప్పాలి. ఏమన్నాడు చెప్పండి. ఇక్కడ ఈ లోయలో మీరు ఏం చేయమన్నాడు? చాలా గోతులను తవ్వండి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? గోతులు తవ్వాలన్నమాట. ఎవరికి తవ్వాలి గోతులు? ఎవరికి తవ్వుతాం గోతులు? ఆత్మపరమైన గోతులు తవ్వం, శరీరపరమైన గోతులు బాగా తవ్వుతాం, ఒకరికొకరు కదా. కానీ ఇక్కడ చాలా గోతులను తవ్వండి అన్నాడు. ఇక్కడ స్పష్టంగా ఆ గోతులను నా యెహోవా ఏం చేస్తాడు? ఏమండి ఏం చేస్తాడంట? నీళ్లతో నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కలిసి ఇక్కడ గోతులు తవ్వండి. గోతులు తవ్వితే నీళ్లు పడతాయా? ఎడారి ప్రయాణంలో, ఇసుకలో ప్రయాణంలో ఇక్కడ గోతులు తవ్వితే నీళ్లు పడే విధానం ఏది? చల్లని గాలి లేదంట, వర్షం వచ్చే విధానం లేదు, ఆకాశంలో మబ్బు లేదు, ఏమీ లేదు. కానీ గోతులు తవ్వితే నీళ్ళు అలా వస్తాయి చూసారు. కానీ ప్రవక్త చెప్పిన మాట పట్ల వాళ్ళు విశ్వాసం నుంచి ఏం చేశారు చెప్పండి? అందరూ చెప్పాలా? గోతులని వారు తవ్వారండి. అంటే ఆ గోతులను తవ్విన తర్వాత ఏం చేయబడుతుంది చెప్పండి? ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడు చెప్పండి? ఆ గోతులు నా యెహోవా నీళ్లతో నింపుతాడు అన్నాడు. అవును కదండి. అయితే ఇక్కడ ఈ తవ్వబడిన ఈ గోతులలో ఇప్పుడు ఎవరు కార్యం చేయాలి? ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆశీర్వదింపబడాలంటే చర్చిలో గోతులు తవ్వేశారు కాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి చర్చిలో గోతులు తవ్వేయద్దు. ఏమండి వీళ్ళందరూ ఏం చేశారంట చెప్పండి? గోతులు తవ్వారు. ఇప్పుడు వాటిలోనికి నీళ్లు రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే గోతులు తవ్విన వెంటనే ఆ గోతుల్లోనికి నీళ్లు రాలేదు. ఏమండి పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాం నీళ్ళు వస్తాయని. మధ్యాహ్నం అయిపోయింది నీళ్లు రాలేదు, రాత్రి అయిపోయింది నీళ్లు రాలేదు, ఏమండి తెల్లవారిపోయింది నీళ్లు
దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ ఏమైంది? తెల్లవారిపోయింది, నీళ్లు రాలేదు. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? నీళ్ళతో గోతులు తవ్వండి. ఇక్కడ ఏమవుతాయి? ఏం నిలుతుందమ్మా? యెహోవా ఏం చేస్తారంట? ఎందుకో తెలుసా? ఇక్కడ 17వ వచనం ఒకసారి చదవండి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నింపును. దేవుడికి స్తోత్రం చెప్పాలి. తర్వాత ఏమంటున్నాడు? మీరు తాగటానికి, మీ పశువులు తాగటానికి కూడా నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీళ్ళని ఇస్తాడు. తెల్లవారిపోయింది, నీళ్ళు రాలే. కానీ వీళ్ళకి ఒక విశ్వాసం ఉంది. ఏంటో తెలుసా? ప్రవక్త మాట్లాడిన మాట యథార్థత. ఎందుకో తెలుసా? ఆయన పలుకు మాటలు ఎవరు పలుకుతాడు? దేవుడే పలికి ఉన్నాడు. అంటే ఆయన పలికి మాటలలో నుండి వాళ్ళకి ఇప్పుడు ఏవి రావాలి? ఆ గోతుల్లోనికి నీళ్ళు రావాలి. చూడండి 19వ వచనం. రమ్యమైన దేవుడికి స్తోత్రం. 20వ వచనాన్ని చదువుకుందాం. ఉదయ నైవేద్య అర్పించు సమయమున నీళ్లు ఏదోము మార్గమును రాగా దేశమంతా నీళ్లతో నిన్ను. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా. ఏం చెప్పబడిందండి? ఉదయ నైవేద్య సమయం అంట. ఉదయం నైవేద్య అర్పించే సమయంలో ఏం చెబుతుందండి? ఏదోము పట్టణము నుండి నీళ్ళు వచ్చి ఆ దేశం, ఆ గోతులన్నీ నింపబడ్డాయంట. చూసారా? ఉదయ నైవేద్య సమయమున అంటే ఈ ఏలియా వాళ్ళకి చెప్పి, ఉదయ నైవేద్యం అంటే యెరూషలేము పట్టణంలో మందిరంలో ఉదయాన్నే ఏం చేస్తారు? వారు నైవేద్యం అర్పిస్తూ ఉండేవారు. ఆ సమయమున ఎలీషా మొరపెడుతూ ఉన్నాడు. అక్కడ దేవా, నువ్వు మాట్లాడిన మాటను బట్టి ఇదిగోనయ్యా, ఆ స్థలంలో గోతులు తవ్వితే వాటిని నీళ్లతో నింపుతానన్న దేవా, నా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఆ నీళ్లతో గోతును నింపమని తన సేవకుడు ప్రార్థిస్తూ ఉండగా ఆ ఉదయం అంట ఎదోము పట్టణము నుండి నీళ్లు ఎలా పారుతూ ఉన్నాయి? దేవుని బిడ్డలారా, పారుతూ గోతులన్నీ నింపబడ్డాయంట. హల్లెలూయా. ఈరోజు మనం జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే, అంటే ఇక్కడ వీరేం చేశారని లేఖనాలు అంటున్నాయి అంటే, వీరు ఎలీషా చెప్పినట్టుగా ఏం చేశారు చెప్పండి? గోతులను తవ్వుతూ ఉన్నారు. అంటే ఈరోజు నీ హృదయంలో ఉన్నవి ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. మనం తవ్వాలా. దేంతో తవ్వాలా? వాక్యం అనే గంటపారతో తవ్వాలా. అలా తవ్వి నీ హృదయంలో ఉన్న అసూయ, కోపము, క్రోధము, మతమాశ్చర్యములు, తాగుడు, వ్యభిచారము ఏదైతే నీ హృదయంలో ఉందో దానిని వాక్యం అనే ఏంటో చెప్పండి? వాక్యం అనే గుణపముతో, వాక్యం అనే పారలతో నువ్వేం చేయాలని తవ్వి బయటికి తీస్తా ఉంటే దేవునికి అధికరణం. అదే మొట్టమొదటిగా నీ హృదయంలో ఆయనకి నచ్చనిది, నీ హృదయంలో ఆయనకి వ్యతిరేకమైనది ఏం చేయబడిందంట చెప్పండి? నిండిపోయింది. ఆ ఇశ్రాయేలు ప్రజలు చెప్పినట్టుగా వారు ఏం చేశారండి? గోతులు తవ్వారు. ఈరోజు నీ హృదయంలో ఉన్న వాటిని అన్నిటిని తవ్వి నువ్వు వాక్యముతో బయటికి తీస్తా ఉంటే సమృద్ధి నీళ్ళతో ప్రభు నీ కుటుంబాన్ని నింపుతాడు. చెప్పండి. నీ కుటుంబంలో ఏదైతే భయంకరంగా నిన్ను గమనిస్తుంది అనుకుంటున్నావో దాని నుంచి నువ్వు విడుదల పొందును కాక. ఎప్పుడు తెలుసు? వాక్యం అనే గడ్డపారతో నువ్వు తవ్వుతున్నప్పుడు తవ్వాల. నీ హృదయంలో ఉన్న పాపములు తవ్వి నువ్వు బయటికి తీస్తున్నప్పుడు, ఎప్పుడైతే నీ హృదయంలో ఆ పాపములు తవ్వి బయటికి నువ్వు తీస్తావో నీళ్లు అనే సమృద్ధి, ధనం అనే సమృద్ధి, ఆరోగ్యం అనే సమృద్ధి ప్రభు ఏం చేస్తాడంట? ఆ హృదయంలో నింపునుగాక. చెప్పండి. తెలుసా? దేవునికి ధర్మశాస్త్రము అతిక్రమమే మహాపాపము. తెలుసా? ఈరోజు ఎవరైనా
నీపైన నేనైనా ఎవరైనా దేవుని అతిక్రమించడమేనంట. దేవుని వాక్యమును అతిక్రమించడమే మహాఘోరమైన పాపము. ఆ పాపమును తవ్వమంటున్నాడు దేవుడు. ఈ పాపం కలిగి నువ్వు జీవిస్తున్నావు, ఈ పాపంలో నువ్వు బ్రతుకుతున్నావు. ఏ పాపము అదే నీ సర్వస్వం, అదే నీ జీవితం అనుకుని నువ్వు జీవిస్తున్నావు. ఆ పాపమును తీసి నువ్వు ఎప్పుడైతే బయటకు తీస్తావో దేవుడు సమృద్ధిని ప్రతి ఒక్క సంపాదనలో కావచ్చు, నీ రాకపోకల్లో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, అన్ని విషయంలోని దేవుడు ఏం చేస్తా తెలుసా? సమృద్ధినిస్తాను అంటుంది వాక్యం. నేను ఒక బోధకుడు ఒక మర్మాన్ని చెప్పేటప్పుడు నేను విన్నాను. దాన్ని ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నిజంగా జరిగిన సంఘటన. ఒక స్త్రీ ఒక పావును పెంచుకుంటుందంట. ఆ పావును పెంచుకుంటూ చిన్న పావుగా ఉన్నప్పుడు తెచ్చి దాన్ని ఇంట్లో పెట్టి పెంచుకుంటా ఉంది. అది రోజు రోజుకి పావు ఏం చేస్తా ఉంది? ఎదుగుతా ఉంది. అది పెంచే పాము ఏం పాము తెలుసా? కొండ శిలువ. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏంటది? అది ఏం చేస్తుంది? అది చాలా భయంకరమైన సర్పం కదండి. దాన్ని పెంచుకుంటా ఉందంట. దాన్ని పెంచుకుంటున్న ఈమె ఆ పాము అలా ఎదుగుతూ ఆమెతో పాటు వారిద్దరి సహవాసం చాలా అద్భుతంగా ఉంది. ఉదయం ఆఫీస్కి వెళ్ళటం, రావటం, దాంతో కాసేపు టైం స్పెండ్ చేయటం, ఆడుకోవటం, ఇలా ఆమె ఏం చేస్తూ ఉందంటే దాంతో సహవాసం చేస్తూ ఉంది. ఆ పాము ఎదిగి దానికి అదేమైంది తెలుసా? పెద్దదైంది. ఆ పాము పెద్దదైనప్పుడు ప్రతిరోజునంట ఆ స్త్రీని ఇలా నడుము నుండి అలా చుట్టి నసల దగ్గరకు వచ్చి ముట్టు పెడతా ఉంది. అయితే ఇలా నన్ను ఎవ్వరు నాకు లేకపోయినా నన్ను ఎంతగా ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నారు. నిజంగా నీకు ప్రేమించే వ్యక్తిలాగే ఉంటుంది. నన్ను ఎంతో ప్రేమిస్తుంది ఈ వ్యక్తి. అమ్మ, దీన్ని నేను ఎప్పుడూ మర్చిపోకూడదు, నా ప్రాణం ఉన్నంత వరకు దీంతో నా స్నేహం ఉండాలి అని ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం చేసుకుని దానితో దినదినమును రోజు ఏం చేస్తూ ఉంది? చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందులో పెట్టేసి, ఆ బాక్స్లో పెట్టేసి వెళ్ళిపోవటం, రావటం, ఆడుకోవటం, ఈ రీతిగా తన సహవాసంలో ఉంటే అలా ఆ పాము 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఇంచుమించు 1 వారం రోజులు ఆహారం తినటం మానేసింది పాము. ఈమె అయ్యో నా పాముకి ఏమైందో తెలియదు, ఈ పాము ఎందుకు ఆహారం మానేసింది, భిన్న పెట్టుకుందాము, ఆఫీస్ మానేసి దీంతో టైం అంతా గడపటే మంచిదేమో అని వాగ్దానం చేసుకుంటూ ఉంది. అయితే ఎందుకన్నా మంచిదని ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ పాము కొరకు చెప్పడం జరిగింది. ఆ డాక్టర్ గారు, సరే నీతో పాటు నేను ఇంటికి వస్తానమ్మా. ఇంటికి వచ్చి ఈయన మరి పావులు అంటే ఎవరికన్నా భయమేగా, ఆయన బయట ఉన్నాడు, నేను కిటికీలోంచి చూస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి దాంతో నువ్వు ఎలా ఉంటావు, ఉంటుంది ఎందుకు ఆహారం తింటలేదు నేను చెప్తానమ్మా అన్నాడు. అయితే ఎల్లగా పావుని బయటకి తీయగలేనంట అలా చుట్టుకుంటూ వచ్చి మళ్ళీ నొసల మీద ముట్టు పెట్టింది. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమండి? అయితే అప్పుడు అన్నాడట, ఆ పావును అందులో పెట్టింది, ఒకసారి బయటికి రా తల్లి అంటే అప్పుడు అన్నాడు డాక్టర్ గారు, అమ్మా అది నేను ఆ రీతిగా ఎందుకు చుడుతుందో నీకు తెలుసా? అది చుట్టి నీ నొసల మీద ముద్దు కాదు పెడతా, నా నోటుకు సరిపోతుందా లేదా అని రోజు సరి చేసుకుంటుంది. అల్లు చెప్పాలా? నా నోటికి తోరడానికి సరిపోతుందా లేదా అని రోజు అది నేను సైజు దాన్ని కొలత పెట్టుకుంటా ఉంది. అందుకని అది ఇంచుమించు 1 వారం రోజులు. మీకు విషయం తెలుసా? కొండ చిలువ ఏదైనా మింగేటప్పుడు ఆకలితో ఉంటుంది. అది తెలుసా? ఆహారాన్ని చిన్న ఆహారాలు ఏమి తినదు, పెద్ద ఆహారమే టార్గెట్ పెట్టినప్పుడు ఆకలితో ఉంటుంది. ఆకలితో ఉంటే అది ఎంత ఆహారాన్ని మింగేస్తుంది. అది చిన్నదిగా ఉంది కదా, అది నన్ను ప్రేమిస్తుంది కదా, అబ్బా ఈ జనులకి అందరికంటే చాలా గొప్పగా నన్ను ప్రేమిస్తుంది కదా అని అనుకుంటావేమో, కానీ పాపము నిన్ను ప్రేమిస్తున్నట్టే కనిపిస్తుంది. పాపము నిన్ను ఎంత అద్భుతంగా నిన్ను ప్రేమిస్తుందంటే అంత ప్రేమ మరొకటి నీకు లేదు అనిపిస్తూ ఉంటుంది. అమ్మా నేను చెప్తా ఉన్నాను, ఆ పాము నిన్ను మింగేస్తుంది, నువ్వు జాగ్రత్త పడు. అది నిన్ను రోజుకి కొలతేస్తా ఉంది, రోజుకి నీ మీద అధికమైన ప్రేమ చూపిస్తుంది. పాపము ప్రేమ చూపిస్తుంది. పాపం ఒక్కసారి నిన్నేం చేస్తుందో తెలుసా? తొక్కేస్తుంది, నేలలో పెట్టి పాతాళములకు తొక్కేస్తుంది నీ పాపము. ఆ డాక్టర్ గారు ఆ చెప్పిన మాటను ఆమె వినలేదు. ఏం పెట్టారా? దేవుడు ఇంతగా నేను ప్రేమించిన ఈ పాము నన్నెందుకు చంపేస్తుంది, నన్నెందుకు తినేస్తుంది అని ఆమె ఏం చేసిందంట? దానితో సహవాసమును
మానలేదు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పాడేయమ్మా అంటే ఆ మాటను వినలేదు. దానితో నువ్వు సహవాసం చేయొద్దమ్మా, నువ్వు పాడైపోతావు, నువ్వు చనిపోతావు, నీ ప్రాణము పోతుంది అని చెప్పిన ఆమె ఏం చేయలేదు చెప్పండి? వినలేదు. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తిరుగుతున్నాను, నువ్వు చేస్తున్న ప్రతి కార్యమును కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ ఒక దినాన్న ఈ పాము మింగినట్టు మింగేస్తుంది. ఒక దినం వచ్చి దాంతో సహవాసం చేస్తా ఉంది. అది మొదలుపెట్టింది మింగటం. మింగేసింది. ఇప్పుడు ఇదేం బిడ్డారా చనిపోయింది. అన్నాడంట డాక్టర్ గారు, నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను ఈమెకి, అయ్యో దాంతో సహవాసం చెయ్యొద్దమ్మా, అది మంచిది కాదు, అది విష సర్పము, నిన్ను చంపుతుంది అని చెప్పినా ఈమె మాట వినలేదు. ఈరోజు తన ప్రాణాలను ఏం చేసింది? కోల్పోయింది. సరే, ఒక దేవుని సేవకుడిగా మొదలుపెడుతున్నారు. ఇదేం బిడ్డారా, పాపము చాలా తీయగా ఉంటుంది, పాపము చాలా సంతోషాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాము. కానీ అది ఒక దినాన్న నిన్ను మింగేస్తుంది. అది ఒక దినాన్న నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. అది ఒక దినాన్న నువ్వు ఒకరికొకరు సంబంధం లేని స్థితిని తీసుకొస్తుంది నీ కుటుంబంలో. పాపం, ఆ పాపము నీ భార్య బిడ్డలకి దూరం చేస్తుంది, నీ భర్తకి నిన్ను దూరం చేస్తుంది, నీ బిడ్డలకు ఒక తల్లిదండ్రులుగా, లేకపోతే నీ తల్లిదండ్రులుగా ఒక బిడ్డలను దూరం చేస్తుంది. ఈ పాపము చాలా భయంకరమైనది. ఇది కొద్దిగానే మొదలు పెడుతుంది, కొద్దిగానే స్థాపిస్తుంది. దాని పునాది చిన్నదిగా మొదలుపెట్టి చాలా బలంగా కడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా తెలుసా? అది చిన్నదిగా మొదలుపెట్టి ఏం చేస్తుంది ఈరోజు చెప్పండి? తక్కువగా తాగాడంట, ఈరోజు బాగా ఏంటంటమ్మా 15 రోజులకు 30,000 రూపాయలు ఏం చేశారంట మందులు తాగారని చెప్తూ ఉన్నారు. ఈరోజు తన కిడ్నీలు, లివర్స్ అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు దేవా నీవే కాపాడాలి. బలంగా ఉన్నంతసేపు దేవుడు నీకు అవసరం లేదా? బలంగా ఉన్నంతసేపు దేవుడి మాట నీకు అవసరం లేదా? యెహోవా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడమే దేవుని పాపం అనే వాక్యం అంటుంది కదా. మరి ఈరోజు దేవుడి వాక్యం ఎన్నోసార్లు నీకు తెలియచేస్తా ఉంది కదా. కానీ మనం ఎలా ఉన్నామో తెలుసా? ఒకసారి చూడండి, ఆ మార్కు సువార్త 37వ అధ్యాయంలోనే 7వ అధ్యాయము 37వ వచనం కిందకి వెళ్ళి ఒకసారి అక్కడ ఏం రాయబడిందో ఒకసారి మనం చదువుకుందాం. 7వ అధ్యాయం చదువు, కిందకి వెళ్ళమ్మా. చెవిటి వారు వినినట్లు, మూగవారు మాట్లాడినట్టుగాను దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. అంటే మనం ఇప్పుడు ఎలాగున్నాం తెలుసా? చెవిటి వారిగా ఉన్నాం. చెవిటి వారిగా ఉంటున్నాము కనుకనే దేవుని వాక్యము నీ హృదయంలో నీకు వెళ్ళట్లేదు.